ఇప్పుడు ఫ్లై వీల్ విషయానికి వెళ్దాం. ఎనర్జీ స్టోరేజీ విషయానికి వచ్చేసేటప్పటికి మెకానికల్ ఎనర్జీ రూపంలో ఎనర్జీని స్టోర్ చేయడానికి ఫ్లై వీల్ అనేటువంటి దాన్ని వాడతాం. ఇప్పుడు మీరు ఫస్ట్ ఇయర్లో ఫ్లై వీల్ చేశారమ్మా ఎక్స్పెరిమెంట్? ఏం కనిపెట్టారు? మొమెంట్ ఆఫ్ ఇనర్షియా కనిపెట్టారా? మొమెంట్ ఆఫ్ ఇనర్షియా కనిపెట్టారు అక్కడ. లేకపోతే ఇంకో చిన్న ఎగ్జాంపుల్, మీరు బైఫులార్ సస్పెన్షన్ చేసి ఉంటారు కదా. ఒక చెక్క ముక్క తీసుకొని దానికి స్క్రూలు బిగించి దారాలు కట్టి అటు ఇటు ఇట్లా తిప్పుతూ చేసి ఉంటారు కదా ఒక ఎక్స్పెరిమెంట్. అవునా? అయితే వదిలేసేయండి, మీకు గుర్తేమోనని చెప్పేసి నేను గుర్తు చేస్తున్నా. ఇక్కడ మొమెంట్ ఆఫ్ ఎనర్షియా అంటే ఏమిటో ముందు ఫ్లై వీల్కి వెళ్ళే ముందు తెలుసుకుందాం. ఇప్పుడు ఏదైనా ఒక చక్రం లాంటిది ఉన్నదనుకోండి. ఇప్పుడు నేను ఈ పెన్ను తీసుకున్నాను, పెన్ను కనిపిస్తుంది కదా. ఈ పెన్ను నేను ఇలా తిప్పుతున్నాను, ఇది ఇలా తిప్పుతున్నాను. అప్పుడు దీనికి ఒక మొమెంట్ ఆఫ్ ఎనర్షియా ఉంటుంది. మొమెంట్ ఆఫ్ ఎనర్షియా అంటే ఒక మాటలో చెప్పాలంటే లీనియర్ మోషన్లో మాస్ ఎట్లా ఉంటుందో రొటేషనల్ మోషన్లో మొమెంట్ ఆఫ్ ఎనర్షియా అట్లా పనిచేస్తుంటుంది. అంతవరకు అర్థమైందా? సో మొమెంట్ ఆఫ్ ఇనర్షియా ఈజ్ సిమిలర్ టు ద మాస్ ఇన్ కేస్ ఆఫ్ లీనియర్ వెలాసిటీ. లీనియర్ మోషన్లో మాస్ ఎట్లా ఉంటుందో రొటేషనల్ మోషన్లో మొమెంట్ ఆఫ్ ఎనర్షియా అట్లా ఉంటుంది. మీరు ఒక బాడీని మనం రొటేట్ కనుక చేస్తున్నట్లయితే ఆ రొటేట్ చేస్తున్నటువంటి బాడీ ఏ యాక్సిస్ ప్రకారం లేదా ఏ యాక్సిస్ దృష్ట్యా మనం ఇట్లా రొటేట్ చేస్తున్నామో దాని మీద డిపెండ్ అయ్యింది. అంటే బాడీ ఒకటే ఉంటుంది, యాక్సిస్ మారిపోతే ఏమైపోతుందంటే మొమెంట్ ఆఫ్ ఎనర్షియా అనేటువంటిది కూడా మారిపోతుంది. సో మొమెంట్ ఆఫ్ ఎనర్షియా డిపెండ్స్ ఆన్ ది బాడీ యాజ్ వెల్ యాజ్ ది యాక్సిస్ అబౌట్ విచ్ ఇట్ ఈజ్ రొటేటింగ్. ఈ 2 పాయింట్లు అర్థమవుతున్నాయా? అంటే బాడీ మీద ఆధారపడుతుంది. ఆ బాడీని మనం తిప్పుతున్నామే, ఏ యాక్సిస్ దృష్ట్యా తిప్పుతుంటే దాన్ని బట్టి మారిపోతూ ఉంటుంది అనమాట మొమెంట్ ఆఫ్ ఎనర్షియా. ఇన్ జనరల్ ఒక ఫ్లై వీల్ తీసుకున్నట్లయితే మొమెంట్ ఆఫ్ ఎనర్షియా ఎంతకు సమానం అవుతుందంటే మొమెంట్ ఆఫ్ ఎనర్షియా ఈజ్ రిప్రజెంటెడ్ బై ఐ. ఐ ఈజ్ ఈక్వల్ టు హాఫ్ mr². హాఫ్ అంటే తెలిసిందే 1/2, m అంటే మాస్ ఆఫ్ ది బాడీ, లేకపోతే ఇక్కడ ఫ్లై వీల్ యొక్క బాడీ అనుకోండి. తర్వాత ఆర్ అంటే ఏమిటంటే రేడియస్ ఆఫ్ గైరేషన్, అంటే యావరేజ్ రేడియస్ అబౌట్ ది యాక్సిస్ దృష్ట్యా యావరేజ్ రేడియస్ ఎంత ఉందో దాన్ని మనం ఏమంటామంటే ఆర్ అంటున్నాము. కాబట్టి మొమెంట్ ఆఫ్ ఎనర్షియా ఐ ఈజ్ ఈక్వల్ టు mr² అనేది. అంటే లోపలికి వెళ్ళిన తర్వాత మళ్ళీ మనకు తెలుస్తుంది. ఇప్పుడు అసలు విషయానికి రండి. ఇప్పటివరకు చెప్పింది ఫ్లై వీల్ గురించి జస్ట్ ఇంట్రడక్షన్ మాత్రమే. అంటే ఫ్లై వీల్ యొక్క మొమెంట్ ఆఫ్ ఎనర్షియా అనేటువంటిది దాని యొక్క మాస్ మీద ఆధారపడుతుంది. తర్వాత అది ఏ యాక్సిస్ దృష్ట్యా రొటేట్ అవుతూ ఉంటుందో ఆ యాక్సిస్ని బట్టి కూడా ఆధారపడి ఉంటుంది. ఇక్కడ ఎనర్జీ స్టోర్ చేయడానికి ఫ్లై వీల్ ఎట్లా ఉపయోగపడుతుంది అనేటువంటి విషయం ఏమిటంటే, ఫ్లై వీల్ అనేటువంటి దాన్ని ఎక్స్టెన్సివ్గా దేనికి చేస్తామంటే ఇన్ ఆర్డర్ టు స్మూతెన్ ది పవర్ పల్సెస్. పవర్ పల్సెస్ అంటే ఏమిటంటే పవరు కొంచెం ఒక్కొక్క అవర్స్లో ఎక్కువ కావడం, ఒక్కొక్క అవర్లో తక్కువ కావడం, అంటే ప్రొడక్షన్ అనుకోండి. ప్రొడక్షను అంటే ఉదాహరణకి విండ్ ఎనర్జీ ఉన్నది. విండ్ ఎనర్జీ గాలి బాగా వీల్చినప్పుడు ఏమవుతుంది, ఎక్కువ ఎనర్జీ ప్రొడ్యూస్ అవుతుంది, అప్పుడు పవర్ ఎక్కువ. గాలి వీయడం తగ్గిందనుకోండి, అప్పుడు గాలి వీయడం కనుక తగ్గినట్లయితే అప్పుడు పవర్ ప్రొడక్షన్ ఏమైపోతుంది, తగ్గిపోతుంది. ఇట్లా హెచ్చు తగ్గులు ఉన్నట్లయితే ఈ వేరియేషన్ని ఏమంటారంటే పవర్ పల్సెస్ అంటారు. ఓకేనా ఏమ్మా? కాబట్టి పవర్ పల్సెస్ అంటే ఏమిటంటే ద వేరియేషన్స్ ఇన్ ది పవర్ ప్రొడక్షన్.
తర్వాత ఇక్కడ దీన్ని ఎందుకు ఉపయోగిస్తారు అని అంటే, ఒక మాటలో చెప్పాలంటే, పవర్ ఎక్కువ ప్రొడ్యూస్ అయినట్లయితే ఆ ఎక్కువ ప్రొడ్యూస్ అయినటువంటి పవర్ ఏం చేస్తుందంటే ఫ్లై వీల్ని ఎక్కువ రొటేట్ చేస్తుంది. అంటే ఎనర్జీ ఏ రూపంలోకి మారిపోయింది? మెకానికల్ ఎనర్జీ. అంటే ఒక రకంగా చెప్పాలంటే ఇక్కడ కైనెటిక్ ఎనర్జీ. ఇప్పుడు మళ్ళీ నాకు ఎనర్జీ తక్కువైంది అనుకోండి, వాడుకోవాలనుకున్నట్లయితే ఆ స్పీడ్గా రొటేట్ అవుతున్నటువంటి ఫ్లై వీల్లో నుంచి కొంత ఎనర్జీని మళ్ళీ యువతలకు లాగేసి అప్పుడు దాన్ని మళ్ళీ ఎలక్ట్రికల్ ఎనర్జీగా మార్చుకుంటాను. అప్పుడు ఫ్లై వీల్ యొక్క వెలాసిటీ ఏమైపోతుంది? స్పీడు తగ్గుతుంది. అట్లా దాని స్పీడు ఎక్సెస్ ఎనర్జీ ప్రొడ్యూస్ అయినప్పుడేమో ఎనర్జీ మెకానికల్ ఎనర్జీ రూపంలోకి మారిపోయి అది ఎనర్జీని స్టోర్ చేసుకుంటుంది. మనకి పవర్ ప్రొడక్షన్ తక్కువ అయిపోయినప్పుడు ఏమైపోతుందంటే దాని దగ్గర నుంచి మనం ఎనర్జీ తీసుకొని దాని యొక్క స్పీడ్ని మనం ఏం చేస్తామంటే తగ్గించేస్తాం. అవునా? కాబట్టి ఇక్కడ గుర్తుపెట్టుకోండి, సేమ్ ప్రిన్సిపల్ మే బీ ఎక్స్టెండెడ్ టు స్టోర్ సర్ప్లస్ ఎలక్ట్రికల్ ఎనర్జీ, ఎస్పెషల్లీ డిజైన్డ్ ఫ్లై వీల్ నోన్ యాజ్ సూపర్ ఫ్లై వీల్ ఈజ్ యూజ్డ్ ఫర్ ఎనర్జీ స్టోరేజ్. ఇక్కడ ఒక చిన్న విషయం ఉండండి. ఇక్కడ సూపర్ ఫ్లై వీల్, ఇక్కడ 3 విషయాలు గుర్తుపెట్టుకోవాలి మీరు. ఒక ఫ్లై వీలు, ఒక జనరేటరు, ఒక మోటారు. జనరేటర్ ఏం చేస్తుంది చెప్తారా? ఏమా? మోటార్ తీసుకుంటేనేమో ఎలక్ట్రికల్ ఎనర్జీ తీసుకొని అది ఇంకొక చక్రాన్నో దీన్ని తిప్పుతుంది, అంటే మెకానికల్ ఎనర్జీగా కన్వర్ట్ చేస్తుంది. ఓకేనా? మోటార్. జనరేటర్ ఏం చేస్తుందంటే మెకానికల్ ఎనర్జీని తీసుకుంటే మనం ఆయిల్ పెట్టేసి జనరేటర్ని రన్ చేస్తాం, ఆయిల్ పెట్టేసి మోటార్ని తిప్పుతాం, తిప్పేస్తే అదేం చేస్తుందంటే ఎలక్ట్రిక్ పవర్ని ప్రొడ్యూస్ చేస్తుంది. ఓకేనా? కాబట్టి మోటారు అనేటువంటిది ఏం జరుగుతుంది? ఎలక్ట్రికల్ ఎనర్జీని తీసుకొని మెకానికల్ ఎనర్జీగా కన్వర్ట్ చేసుకుంటుంది. జనరేటర్ ఏం చేస్తుందంటే ఎలక్ట్రికల్ ఎనర్జీని ప్రొడ్యూస్ చేయాలి, అది జనరేట్, ఇట్ షుడ్ జనరేట్. అంతవరకు అర్థమవుతుందా? అంటే ఇక్కడ ఇవన్నీ కూడా లింక్ అయ్యి ఉంటాయి. ఈ సూపర్ ఫ్లై వీల్ అనేటువంటి దాంట్లో ఫ్లై వీలు ఉన్నది, ఇటువైపు మోటార్ యాక్షన్ ఉంటుంది, ఇటువైపు జనరేటర్ యాక్షన్ ఉంటుంది. జనరేటర్ యాక్షన్ ఎప్పుడు ఉంటుంది అంటే ఎనర్జీ ప్రొడక్షన్ తగ్గినప్పుడు దాని స్పీడ్ నుంచి తీసుకొని ఏం చేసుకుంటుంది? జనరేట్ చేస్తుంది ఎలక్ట్రికల్ ఎనర్జీని. ఇప్పుడు ఎలక్ట్రికల్ ఎనర్జీ ప్రొడక్షన్ ఎక్కువ కనుక్కున్నట్లయితే అప్పుడు ఏ ఎనర్జీలోకి మోటార్ రూపంలోకి మార్చుకుంటుంది, మోటార్ రూపంలోకి అంటే మెకానికల్ ఎనర్జీ రూపంలోకి మార్చుకుంటుంది అనమాట. అంతవరకు అర్థమైందా? ఇప్పుడు అక్కడ ఎన్ని ఉన్నాయి మొత్తం? 3. ఒకటేమిటి? ఫ్లై వీల్. అవునా? ఆ ఫ్లై వీల్తో లింక్ అయ్యే ఉండేటువంటివే ఇంకో 2 ఏమున్నాయి? మోటార్ ఒకటి, జనరేటర్ ఒకటి. మోటారు ఏం పని చేస్తుందంటే చక్రాన్ని తిప్పుతుంది, దేన్ని ఉపయోగించి? ఎలక్ట్రికల్ ఎనర్జీని. ఓకేనా? అంటే జనరేటర్ అంటే ఫ్లై వీల్ స్పీడప్ అవుతుంది, అంటే అప్పుడు అది ఫ్లై వీల్ ఎట్లా పనిచేస్తుంది? మోటార్ లాగా పనిచేస్తుంది. ఓకేనా? తర్వాత నెక్స్ట్ ఇంకోటి ఏమిటి? మోటార్ తర్వాత జనరేటర్. జనరేటర్లోకి వచ్చేసేటప్పటికి అది ఏం చేయాలి? జనరేటర్ని మనం తిప్పి ప్రొడ్యూస్ చేస్తాం ఎలక్ట్రికల్ ఎనర్జీ. ఇప్పుడు ఫ్లై వీల్ బాగా స్పీడ్గా తిరుగుతున్నటువంటి ఫ్లై వీల్ నుంచి ఎనర్జీ తీసుకొని ఎలక్ట్రిసిటీ ప్రొడ్యూస్ చేస్తుంది, అంటే జనరేటర్ పనిచేస్తుంది. అంటే ఫ్లై వీల్లోనే జనరేటర్ పని ఉన్నది, మోటార్ పని ఉన్నది, అది గుర్తుపెట్టుకోండి. ఓకేనా? ఓకే సార్. సార్ జాన్ కనెక్ట్ అవుతున్నాడు అంట సార్, జాయిన్ చేసుకోమని. అవునా? ప్రతాప్ కూడా కనెక్ట్ అయినట్టున్నాడు. ఏం ప్రతాప్? ఏది జాన్ రాలేదే లింక్లోకి.
సరే. ది flywheel driven by electric motor during off-peak hours stores mechanical energy as its speed is increased. అంటే ఎక్కువ ప్రొడ్యూస్ అయ్యి తర్వాత ఆఫ్ పీక్ అవర్స్ అంటే ఇంతకుముందు మీకు చెప్పాను. అంటే కన్జంప్షన్ తక్కువగా ఉన్నది. కానీ ప్రొడక్షన్ మాత్రం ఎక్కువగా ఉన్నది. అట్లాంటి అవర్స్ని ఏమంటారంటే ఆఫ్ పీక్ అవర్స్ అని చెప్పి అంటారు. ఆ ఆఫ్ పీక్ అవర్స్లో ప్రొడక్షన్ ఎక్కువ ఉన్నది, యూసేజ్ ఏమో తక్కువ ఉన్నది. అట్లాంటప్పుడు ఆ ఎనర్జీ తీసుకొని ఈ ఫ్లై వీల్ ఏం చేస్తుందంటే దాని స్పీడ్ పెంచుకొని కైనెటిక్ ఎనర్జీ రూపంలో ఎనర్జీని స్టోర్ చేసుకుంటుంది. తర్వాత నెక్స్ట్ సెంటెన్స్ చూడండి. ది స్టోర్డ్ ఎనర్జీ మే బి రిట్రీవ్డ్ బ్యాక్ వెన్ రిక్వైర్డ్. అంటే ఇప్పుడు స్టోర్ చేసుకున్నటువంటి కైనెటిక్ ఎనర్జీ ఉన్నది కదా, దాన్ని మళ్ళీ వెనక్కి తీసుకొని ఏం చేస్తుంది, ఇట్ ప్రొడ్యూసెస్ ఎలక్ట్రికల్ ఎనర్జీ బై కప్లింగ్ ఏ జనరేటర్ టు ఇట్. ఇందాకేమో మోటార్ లాగా, ఇప్పుడేమో జనరేటర్ లాగా ఈ రెండింటిని కప్లింగ్ చేసినట్టుగా ఇది ప్రవర్తిస్తూ ఉంటుంది. ఏది, ఫ్లైవీల్ అనేటువంటిది. So the same machine serves as a motor when the electric energy is supplied to it, and as a generator when flywheel serves as a prime mover. అంటే మోటార్, ఎలక్ట్రికల్ ఎనర్జీ ఈజ్ రీజనరేటెడ్. ఈ సెంటెన్స్లో పై చెప్పిందే మళ్ళీ రిపీట్ అయిపోయింది, అంతకుమించి ఏమీ లేదు. అంటే ఎనర్జీ ఎక్కువ ప్రొడ్యూస్ అయిన టైంలో అది మోటార్ లాగా తీసుకొని ఎక్కువ స్పీడ్గా తిరుగుతుంది. తర్వాత ఎనర్జీ అవసరమైనప్పుడు అంటే ప్రొడక్షన్ తగ్గినప్పుడు ఏమవుతుందంటే ఆ మోటార్ తిరిగి దానిలోంచి మళ్ళీ ఎలక్ట్రికల్ ఎనర్జీని మనం ప్రొడ్యూస్ చేస్తాం. అప్పుడు అది జనరేటర్ లాగా పనిచేస్తుందని చెప్తాడు. ఇప్పుడు ఇక్కడ ఇంకో చిన్న విషయం గుర్తుపెట్టుకోవాలి. ఫస్ట్ ఎలక్ట్రికల్ ఎనర్జీ ప్రొడ్యూస్ చేసాము. ప్రొడ్యూస్ చేసిన తర్వాత అది ఏ ఎనర్జీగా స్టోర్ ఉందమ్మా, స్టోర్ అయింది చెప్పండి సౌజన్య. ఫస్ట్ విండు బాగా ఎక్కువ వచ్చింది, ఎక్కువ ఎలక్ట్రికల్ ఎనర్జీ ప్రొడ్యూస్ అయింది. అప్పుడు అది ఏ రూపంలో నిల్వ ఉంటుంది చెప్పు. ఎలక్ట్రికల్ ఎనర్జీ రూపంలో ఉండడానికి లేదు కదా, అంత అవసరం లేదు మనకి. అది మెకానికల్ రూపంలోకి మారిపోయింది కదా. ఇప్పుడు 100 జౌల్స్ శక్తి నేను మెకానికల్ ఎనర్జీ రూపంలో దీనికి ఇచ్చాను, దీనికి ఫ్లై వీల్కి ఇచ్చాను. మళ్ళీ ఎనర్జీ అవసరమైనప్పుడు మళ్ళీ 100 జౌల్స్ తీసుకోవచ్చా లేదా? తీసుకోవచ్చు. అయితే 100 వస్తుందా? రాదు. అంతకంటే ఎక్కువ ఏమైనా వస్తుందా, తక్కువ వస్తుందా? అంతకంటే ఎక్కువ రాదు, అంతకన్నా తక్కువ తీసుకోవచ్చు. అది ఇప్పుడు మనం 100 ఇచ్చాము, 100 జౌల్స్ ఇచ్చాము, ఎనర్జీని స్టోర్ చేసాము. కానీ మనం 100 మనం దాని నుంచి తీసుకోలేము. సపోజు 90 క్యాలరీలు 90 జౌల్స్ తీసుకున్నాం అనుకోండి, అప్పుడు దాని ఎఫిషియన్సీని 90% అంటారు. ఓకేనా? అంటే మనం స్టోర్ చేసినటువంటి ఎనర్జీలో ఎంత పర్సెంట్ తీసుకోగలుగుతాము మళ్ళీ వెనక్కి తిరిగి, దాని యొక్క ఎఫిషియన్సీ అని అంటాం. అంటే 100 చేత మల్టిప్లై చేస్తే వచ్చేటువంటిదేమో పర్సంటేజ్, 100 చేత మల్టిప్లై చేయకపోతే 90/10 వేసుకుంటే 0.9 అవుతుంది. ఓకేనా? అప్పుడు ఎఫిషియన్సీ ఈజ్ ఆల్వేస్ లెస్ దాన్ 1 అండ్ పర్సంటేజ్ ఆఫ్ ఎఫిషియన్సీ ఈజ్ ఆల్వేస్ లెస్ దాన్ 100. ఓకేనా? సార్ సచివాలయం జాయిన్ అవుదామని ట్రై చేస్తున్నాను సార్, రావట్లేదు సార్. ఎక్కడ మరి నాకు రావట్లేదు. జాన్ కూడా అంతేనండి సార్, స్క్రీన్ షాట్ పెట్టాడు సార్, జాయిన్ అవుతున్నాడు కానీ అవ్వట్లేదు సార్. దేని ద్వారా లింక్ అవుతున్నారో? మీరు పెట్టిన లింకేనండి సార్. మరి మీరు జాయిన్ అయిపోయారు, అతను ఎందుకు జాయిన్ కావట్లేదు? ఏమో సార్, నెట్వర్క్ ప్రాబ్లం ఏమో సార్. ఇప్పుడు ఎవరో జాయిన్ అయ్యారు, చక్కగా కనిపించాడు, మళ్ళీ మాయమైపోయింది. సత్యవాహిని అమ్మాయి జాయిన్ అయింది. ఆ అమ్మాయిని నేను అడ్మిట్ అనేది ఏం కొట్టలేదు, ఆమె జాయిన్ అయిపోయిందిగా.
ఎస్ సార్, కొంతమందికి ఏంటో అలా ప్రాబ్లం వస్తుంది సార్. అవును. ఒక క్షణం ఆగనా లేకపోతే కంటిన్యూ చేసేయండి సార్. కంటిన్యూ చేయనా? ఓకే. ఇప్పటి వరకు చెప్పిన విషయాలు ఏమిటంటే, ఫ్లై వీల్లోనే 2 పార్ట్లు ఉన్నట్టు అనుకోవాలి. మోటార్ పార్ట్ ఉన్నది, జనరేటర్ పార్ట్ ఉన్నది అని. ఈ మొత్తాన్ని కలిపి మనం సూపర్ ఫ్లై వీల్ అంటామని. అంతవరకు అర్థమైంది కదా? ఎస్ సార్. అంటే మళ్ళీ నేను రిపీట్ చేస్తుంటాను. ఎనర్జీ మనకి ఎక్కువ ప్రొడక్షన్ అయిపోయినప్పుడు, మన యూసేజ్ తక్కువ ఉన్నప్పుడు, అప్పుడు ఏమవుతుంది, ఆ ఎనర్జీ అంతా కూడా కైనెటిక్ ఎనర్జీగా మారిపోయి ఫ్లై వీల్ ఎక్కువ స్పీడ్తో తిరుగుతుంది. అంతవరకు అర్థమైందా? ఎస్ సార్. అంటే అప్పుడు ఫ్లై వీల్ ఎట్లా పనిచేసింది, ఒక మోటార్ లాగా ప్రవర్తించింది. అంటే దానికి ఎలక్ట్రిసిటీ ఇచ్చాము, కైనెటిక్ ఎనర్జీ ప్రొడ్యూస్ చేసుకున్నది. అంతవరకు అర్థమైందా? ఎస్ సార్. తర్వాత ఇప్పుడు ప్రొడక్షన్ తగ్గింది, యూసేజ్ ఎక్కువైంది. అప్పుడు మనం ఫ్లై వీల్ దగ్గర నుంచి ఎనర్జీ తీసుకోవాలి. ఎనర్జీ ఎక్కువ స్పీడ్తో తిరుగుతున్నది ఇప్పుడు ఫ్లై వీల్. ఇప్పుడు దాని నుంచి ఎనర్జీని కనుక బయటికి కనుక తీసేసుకున్నట్లయితే దాని స్పీడ్ ఏమైపోతుంది? తగ్గిపోతుంది సార్. స్పీడ్ తగ్గిపోతుంది. ఆ కైనెటిక్ ఎనర్జీ అంతా మళ్ళీ ఏ ఎనర్జీగా మారిపోతుంది? ఎలక్ట్రికల్ ఎనర్జీగా మారిపోతుంది. ఎలక్ట్రికల్ అంటే మెకానికల్ ఎనర్జీ ఎలక్ట్రికల్ ఎనర్జీగా కన్వర్ట్ అయిపోయింది కాబట్టి దాన్ని ఇప్పుడు మనం ఎట్లా పనిచేస్తుంది అని అనుకోవచ్చు, జనరేటర్గా పనిచేస్తుంది. ఓకేనా? ఓకే సార్. కాబట్టి ఇందాక ఎక్కువ ప్రొడ్యూస్ అయినప్పుడు మోటార్ కింద పనిచేసింది, ఇప్పుడు తక్కువ ప్రొడ్యూస్ అయినప్పుడు మళ్ళీ దీని దగ్గర నుంచి ఎనర్జీ వెనక్కి తీసుకుంటున్నాం కాబట్టి ఇది జనరేటర్ కింద ప్రవర్తించింది. అంతవరకు అర్థమైపోయింది. తర్వాత దీని ఎఫిషియన్సీ గురించి మాట్లాడుతున్నాం. ఎఫిషియన్సీ గురించి మాట్లాడే పని అయితే, ఇప్పుడు 100 జౌల్స్ శక్తిని దానికి ఇచ్చినప్పుడు అంత స్పీడ్తో తిరుగుతూ ఉన్నప్పుడు మళ్ళీ వెనక్కి తీసుకున్నప్పుడు అంత శక్తి రాదు. ఎందుకు రాదో చెప్పగలుగుతారా? లాసెస్ ఉండొచ్చు కదా సార్, ఎనర్జీ లాసెస్. ఎనర్జీ లాసెస్ ఫ్లై వీల్కి సంబంధించినంత వరకు ఎనర్జీ లాసెస్ ఏముంటాయి? ఫ్రిక్షన్ ఉంటుంది, అంతేనా? ఎస్ సార్. చక్రం తిరుగుతున్నప్పుడు ఫ్రిక్షన్ ఉంటుంది, ఆ ఫ్రిక్షనల్ లాసెస్ ఉంటాయి. కాబట్టి ఇట్లాంటి లాసెస్ వల్ల కొంత ఎనర్జీ పోతే, నేను ఇందాక 100 జౌల్స్ ఎనర్జీలో 80 జౌల్స్ మాత్రమే మళ్ళీ నాకు వెనక్కి తిరిగి వచ్చింది అనుకో, అప్పుడు 80/100 దాన్ని ఎఫిషియన్సీ అంటాం. అంటే అది ఎంత అవుతుంది? 0.8. అది ఎప్పుడు కూడా ఎఫిషియన్సీ <1 అట్లా ఉంటుంది. పర్సంటేజ్ చెప్పాలంటే ఆ 0.8ని ఇంటూ 100 చేత మల్టిప్లై చేస్తాము, అప్పుడు 80% అని అంటాము. అంతవరకు అర్థమైందా ఏమ్మా? ఎస్ సార్. తర్వాత ఇప్పుడు మామూలుగా ఒక బాడీ మోషన్లో ఉన్నది అనుకోండి, బాడీ కనుక మోషన్లో కనుక ఉన్నట్లయితే, అంటే లీనియర్ మోషన్లో ఉన్నది అనుకోండి, దాని కైనెటిక్ ఎనర్జీకి ఫార్ములా ఏమిటి? హాఫ్ I ఒమేగా స్క్వేర్ సార్. సరళ రేఖ మార్గంలో వెళుతుంది, లీనియర్ మోషన్ అనుకోండి. కైనెటిక్ ఎనర్జీకి జనరల్గా ఫార్ములా ఏంటి? KE = హాఫ్ mr స్క్వేర్ సార్. హాఫ్ mv². అర్థమవుతుందా? ఎస్ సార్. కైనెటిక్ ఎనర్జీకి పొటెన్షియల్ ఎనర్జీకి ఫార్ములా ఏంటి? mgh సార్. mgh. అట్లనే కైనెటిక్ ఎనర్జీకి ఏంటి? హాఫ్ mv². హాఫ్ mv². m అంటే మాస్, v అంటే వెలాసిటీ విత్ విచ్ ద బాడీ ఈజ్ మూవింగ్. ఓకేనా? అయితే ఇప్పుడు ఈ ఆబ్జెక్ట్ అంటే ఫ్లై వీల్ అనేటువంటిది లీనియర్ మోషన్ కాదు. దీనికి ఏ మోషన్ ఉన్నది? రొటేషనల్ మోషన్. కాబట్టి లీనియర్ మోషన్ కాకుండా దీనికి రొటేషనల్ మోషన్ ఉంది. రొటేషనల్ మోషన్ ఉన్నప్పటికీ కూడా దీనికి కైనెటిక్ ఎనర్జీ ఉంటుంది. ఇందాక మీకు చెప్పాను స్టార్టింగ్లో, లీనియర్ మోషన్లో మాస్ ఉంటే దానికి బదులుగా రొటేషనల్ మోషన్లో ఏమొస్తుంది? మూమెంట్ ఆఫ్ ఇనర్షియా. కాబట్టి హాఫ్ mv²లో ఎంకు బదులుగా ఏమొచ్చింది? I వచ్చింది. I ఈజ్ ది మూమెంట్ ఆఫ్ ఇనర్షియా. అంతవరకు అర్థమైందా?
తర్వాత అక్కడ వి అనేటువంటిది ఏమిటి, లీనియర్ వెలాసిటీ. ఇక్కడ ఆ లీనియర్ వెలాసిటీకి బదులుగా ఏమొస్తుందంటే యాంగులర్ వెలాసిటీ అనేటువంటిది వస్తుంది. యాంగులర్ వెలాసిటీని మనం ఒమేగా చేత మనం రిప్రజెంట్ చేస్తాం. ఒమేగా ఈజ్ ఈక్వల్ టు వి బై ఆర్ అన్ లాంటిది. అంటే ఇది మీకు ఇంటర్మీడియట్లో వచ్చి ఉంటుంది, వదిలేసండి ప్రస్తుతానికి. కాబట్టి హాఫ్ ఐ ఒమేగా స్క్వేర్ ఈజ్ ది కైనెటిక్ ఎనర్జీ ఆఫ్ ది ఫ్లైవీల్ when it is rotating with angular velocity omega, when I is the moment of inertia of the flywheel. అంతవరకు అర్థమైందా? కాబట్టి ఇక్కడ ఎనర్జీ, ఎలక్ట్రికల్ ఎనర్జీ రొటేషనల్ కైనెటిక్ ఎనర్జీ రూపంలోకి మారిపోయింది. ఆ ఎనర్జీ ఎంత ఉన్నది అని అంటే హాఫ్ ఐ ఒమేగా స్క్వేర్. ఐ అంటే మూమెంట్ ఆఫ్ ఎనర్షియా, ఇది ఇక్కడ రాస్తున్నాం. ఇది యాక్సిస్ మారిపోతే మారుతుందని చెప్పాను. మూమెంట్ ఆఫ్ ఎనర్షియా డిపెండ్స్ ఆన్ ది మాస్ అండ్ ది యాక్సిస్ ఆఫ్ రొటేషన్. దానికి కూడా ఫార్ములా చెప్తాను, ఇక్కడే ఉన్నది. ఒమేగా అనేటువంటిది ఏమిటి, యాంగులర్ వెలాసిటీ. తర్వాత మూమెంట్ ఆఫ్ ఎనర్షియా ఐ అనేటువంటి దానికి ఫార్ములా ఏమిటంటే హాఫ్ ఎంఆర్ స్క్వేర్ అని చెప్పాను ఇందాక, గుర్తున్నదా సౌజన్య? ఇక్కడ ఆర్కు బదులుగా ఏ రాశాడు. ఏ అన్నా కూడా రేడియస్. ఇది ఇక్కడ కింద చూపించాం కదా, ఎం ఈజ్ ది మాస్ అండ్ ఏ ఈజ్ ఈక్వల్ టు రేడియస్, రేడియస్ ఆఫ్ ది ఫ్లైవీల్. కాబట్టి మూమెంట్ ఆఫ్ ఇనర్షియా ఎంత అయిపోయిందంటే హాఫ్ ఎం ఏ స్క్వేర్ అనేటువంటిది మూమెంట్ ఆఫ్ ఇనర్షియా. ఓకేనా? ఇప్పుడు మీరు ఒక చిన్న విషయం చెప్పండి. ఈ ఐ వాల్యూ తీసుకెళ్ళి ఈలో సబ్స్టిట్యూట్ చేసినట్లయితే, ఐకి బదులుగా ఈ ఈక్వేషన్, ఈ పై ఈక్వేషన్లో సబ్స్టిట్యూట్ చేస్తే అప్పుడు ఈ ఎంత వస్తుంది చెప్పండి? 1/4 m a square omega square, sir. రైట్. 1/4 m a square omega square. That is the total energy of the flywheel when it is rotating. ఇప్పుడు నేను ఈ ఎనర్జీ డెన్సిటీ గురించి మాట్లాడతాను. మామూలుగా డెన్సిటీ అంటే దేనికి వాడతామో చెప్పండి? డెన్సిటీని డిఫైన్ చేయగలరా మీరు? మాస్ బై వాల్యూమ్, సర్. మాస్ బై వాల్యూమ్. మామూలుగా చెప్పాలన్నట్లయితే మాస్ పర్ యూనిట్ వాల్యూమ్. అవునా? అయితే ఇక్కడ వీడి ఎట్లా తీసుకున్నాడంటే పర్ యూనిట్ మాస్ కింద తీసుకున్నాడు. ఎనర్జీ డెన్సిటీ అన్నాడు. అంటే డెన్సిటీలో మాస్కు సంబంధించినటువంటిది ఉన్నది కాబట్టి ఇది ఎంతకు సమానం అవుతుందంటే ఈ బై ఎం. ఓకేనా? ఓకే సార్. కాబట్టి ఇక్కడ ఎనర్జీ డెన్సిటీని ఎట్లా తీసుకున్నాడు? యూనిట్ పర్ ఎనర్జీ పర్ యూనిట్ మాస్, యూనిట్ మాస్. ఇప్పుడు టోటల్ ఎనర్జీని మాస్ చేత డివైడ్ చేసాం. ఇందాక టోటల్ ఎనర్జీ ఎంత వచ్చింది? 1/4 m a స్క్వేర్ ఒమేగా స్క్వేర్. దానిని మాస్ చేత కనుక డివైడ్ చేసినట్లయితే m క్యాన్సిల్ అయిపోతుంది. అప్పుడు మనకి ఏం మిగులుతుందంటే 1/4 m లేదు, 1/4 a స్క్వేర్ ఒమేగా స్క్వేర్. దిస్ ఈజ్ ది ఎనర్జీ డెన్సిటీ. ఇప్పుడు ఎనర్జీ డెన్సిటీ పెరగాలంటే మనం ఏం చెయ్యొచ్చు చెప్పండి? ఈ ఈక్వేషన్లో ఈ ఈక్వేషన్ చూడండి. ఎనర్జీ డెన్సిటీని WM అన్నాడు. దిస్ ఈజ్ ఈక్వల్ టు ఎనర్జీ బై మాస్. ఇప్పుడు ఈ WM పెరగాలంటే ఎలా పెంచవచ్చు చెప్పండి? అంటే ఇక్కడికి వెళ్ళొద్దు, ఇక్కడికి వెళ్ళకుండా ఈ బై ఎంలోనే చెప్పు. ఎం తగ్గించవచ్చు, ఈని పెంచవచ్చు. ఈ పెరిగితే అప్పుడు ఏం పెరుగుతుంది? ఒమేగా పెరుగుతుందా పెరగదా? అంతే కదా. అంటే ఏదైనా ఒక ఫ్లైవీల్ కనుక తీసుకున్నట్లయితే దాని యాంగులర్ వెలాసిటీ ఎంత కొంత లిమిట్గానే ఉంటుంది. మరీ ఎక్కువైపోతే ఏమైపోతుందో తెలుసా? చక్రం వంకర్లో పోతుంది ఎక్కువ స్పీడ్తో తిరిగితే. ఓకేనా? ఓకే సార్.
అందువల్ల ఈ అనేటువంటి దానికి లిమిట్ ఉన్నది. అందువల్ల ఈ డబ్ల్యూఎం పెరగాలంటే స్మాల్ ఎం అనేటువంటి దాన్ని ఏం చేసుకోవాలి? స్మాల్ ఎం అనేటువంటి దాన్ని తగ్గించుకోవాలి. అంతవరకు అర్థమైందా? కాబట్టి స్మాల్ ఎం అనేటువంటి దాన్ని తగ్గించినట్లయితే ఎనర్జీ డెన్సిటీ అనేటువంటిది పెరుగుతుంది. ఇది మీరు ఫండమెంటల్గా గుర్తుపెట్టుకోండి. మరి ఎం తక్కువ ఉండాలంటే ఫ్లై వీల్ అనేటువంటి దాన్ని మనం మామూలుగా ఏ పదార్థంతో చేస్తామో చెప్పండి? ఏమ్మా, మీరు ఫ్లై వీల్ ఎక్స్పెరిమెంట్ చేసినప్పుడు ఆ ఫ్లై వీల్ ఏ మెటీరియల్తో చేయబడి ఉంది? ఐరన్ చేత చేయబడి ఉంది. ఐరన్కి డెన్సిటీ ఎక్కువ. ఇప్పుడు అట్లా ఎక్కువ మాస్ ఉండేటువంటిది కాకుండా తక్కువ మాస్ ఉండేటువంటి ఫైబర్ పదార్థాలు వాటితోటి మనం ఫ్లై వీల్ని తయారు చేసుకున్నట్లయితే అప్పుడు ఎం విలువ ఏమైపోతుంది? అప్పుడు ఈ పై వాల్యూ ఏమవుతుంది? పెరుగుతుంది కదా. కాబట్టి ఎనర్జీ డెన్సిటీ అనేటువంటిది పెరుగుతుంది. కాబట్టి ఇక్కడ మనం చేయాల్సిన పని ఏమిటంటే ఫ్లై వీల్ యొక్క ఎనర్జీ డెన్సిటీ కనుక పెంచుకోవాలనుకున్నట్లయితే దాని యొక్క మాస్ తగ్గించుకోవాలి. మాస్ తగ్గించుకోవడం అంటే లైట్ వెయిట్ ఉండేటువంటి ఫైబర్తో చేసినటువంటి పదార్థంతో చేసినటువంటి ఫ్లై వీల్ని మనం ఉపయోగించుకోవాలి. అవునా? చూడండి, ఇక్కడ ఇప్పుడు నేను చెప్పిన దాన్నే సెంటెన్స్ రూపంలో కింద ఎట్లున్నదో ఒకసారి చూడండి. వెన్ ఎనర్జీ ఈజ్ యాడెడ్ టు ది ఫ్లై వీల్ ఇట్స్ స్పీడ్ రైజెస్ టు ఏ హయ్యర్ వాల్యూ. అంతే కదా. నేను ఎక్కువ ఎనర్జీ ఫ్లై వీల్ కనుక ఇచ్చినట్లయితే దానికి స్పీడ్ ఏమైపోతుంది? బాగా ఎక్కువ అవుతుంది. సిమిలర్లీ వెన్ ఎనర్జీ ఈజ్ రిట్రీవ్డ్ ఇట్స్ స్పీడ్ ఫాల్స్. అట్లనే దాని దగ్గర నుంచి నేను రిట్రీవ్ చేయడం అంటే ఏంటి? వెనక్కి తీసేసుకోవడం. దాని నుంచి ఎనర్జీ కనుక వెనక్కి తీసుకున్నట్లయితే స్పీడ్ అనేటువంటిది పడిపోతుంది. ఫర్ ఎ ఫ్లై వీల్ టు సర్వ్ యాజ్ ఎ యూజ్ఫుల్ స్టోర్ ఆఫ్ ఎనర్జీ ఇట్ మస్ట్ రొటేట్ యాజ్ ఫాస్ట్ యాజ్ పాసిబుల్. కాబట్టి ఎక్కువ ఎనర్జీని అది స్టోర్ చేసుకోవాలనుకున్నట్లయితే అది వీలైనంత ఎక్కువ స్పీడ్తో తిరగాలి. However, its angular velocity is limited by the strength of the material. Strength of the material ప్రకారం ఇప్పుడు నేను చూడండి, ఏదన్నా ఒక మెత్తటి పదార్థాన్ని ఏదైతే తీసుకొని ఫ్లై వీల్ కింద పెట్టేసి చక్రాన్ని తిప్పేసాను అనుకో విపరీతమైన స్పీడ్ తోటి, ఆ సెంట్రిఫ్యూగల్ ఫోర్స్ వల్ల అదేమవుతుందో తెలుసా? చక్రం సైజ్ పెరిగిపోతుంది. ఓకేనా? అర్థమవుతుందా లేదా? అంటే ఇప్పుడు మనం ఒక చక్రం మీద కొంచెం తడి మట్టి పెట్టేసి చక్రాన్ని కొద్దిగా స్పీడ్ తిప్పామనుకోమ్మా, ఆ మట్టి విడిపోదు. అంటే ఇప్పుడు బస్సు వెళుతుంది అనుకో, బస్సు బురదలో నుంచి బయటికి వచ్చేసిన తర్వాత స్పీడ్ పెంచుకున్నట్టయితే ఆ బురద అంతా కూడా ఏమైపోతుంది? చక్రాలకున్న బురద, చక్రాలకున్న బురద ఏమైస్తుంది? ఇప్పుడు ఒక మట్టి రోడ్లో వెళుతుంది, బురద రోడ్లో బస్సు వెళుతున్నప్పుడు ఆ చక్రాలకంతా బురద అనుకుంటుంది కదా. ఆ బురదలోంచి బయటకు వచ్చేసిన తర్వాత స్పీడ్గా చక్రం రొటేట్ అయింది అనుకో, బండి స్పీడ్ పెంచింది, ఆ స్పీడ్ అయిపోతే ఆ మట్టి అంతా ఏమవుతుంది? బయటికి కింద కొట్టేస్తుంది కదా, చక్రం యాక్సిస్ నుంచి దూరంగా కొట్టేస్తుంది కదా మట్టి అంతా. అది దేనివల్ల అట్లా జరుగుతుంది? సెంట్రిఫ్యూగల్ ఫోర్స్ వల్ల. సెంట్రిఫ్యూగల్ ఫోర్స్ వల్ల అలా జరుగుతుంది. అవునా కదా? మరి అదే చక్రం తక్కువ స్పీడ్తో వెళుతున్నప్పుడు మట్టి విడిపోదు. ఎందువల్ల? అప్పుడు సెంట్రిఫ్యూగల్ ఫోర్స్ ఎలా ఉంటుంది? తక్కువగా ఉంటుంది. అట్లనే ఇక్కడ కూడా మీకు మెత్తటి పదార్థంతో చేసినటువంటిది కానీ లేదా సున్నితంగా ఉండేటువంటి ఫ్లై వీల్ని కనుక హై స్పీడ్ కనుక తిప్పేసినట్లయితే ఏమైపోతుందో తెలుసా? చక్రం యొక్క సైజు మారిపోయి అది పర్మనెంట్గా డిఫార్మేషన్ వచ్చేస్తుంది.
అంటే బయటికి లాగబడినట్టుగా అయిపోద్ది. చక్రం సైజ్ ఏమవుతుంది? మారిపోతుంది సార్. పెద్దదైపోతుంది. అందువల్ల ఇక్కడ మనం మెత్తటి పదార్థము తీసుకోకూడదు, ఎక్కువ డెన్సిటీ ఉన్నటువంటి పదార్థము తీసుకోకూడదు. తక్కువ డెన్సిటీ అంటే ఇనుము కంటే కూడా తక్కువ డెన్సిటీ ఉండేటువంటివి లేదా తక్కువ మాస్ ఉండేటువంటి పదార్థాలు ఏమిటి? ఫైబరు అట్లాంటి వాటితో చేసిన పదార్థాలను తీసుకోవాలి. అందువల్ల అవి ఎక్కువ స్పీడ్ తిరిగినా కూడా అవి పాడు కాకుండా ఉంటాయి. అది అందువల్ల ఎనర్జీ డెన్సిటీ అనేటువంటిది పెంచుకోవాలనుకున్నట్లయితే WM అనేటువంటి దాన్ని పెంచుకోవాలంటే దానికి M తగ్గించడమే కాకుండా అవి స్ట్రాంగ్గా ఉండేటట్టు మాస్ తక్కువ ఉండాలి, తర్వాత అది స్ట్రాంగ్గా ఉండాలి. లేకపోయినట్లయితే ఫ్లై వీల్ ఏమైపోతుందంటే పాడైపోతుంది. ఓకేనా? తర్వాత ఇప్పుడు ఒక ఫ్లై వీల్కి స్ట్రెస్ ఎంత ఉంటుంది అనే విషయానికి వచ్చేటప్పటికి ఇక్కడ డైరెక్ట్గా ఒక ఈక్వేషన్ ఇచ్చాం. ఈ స్ట్రెస్ లేదా ప్రతిబలము అనుకోండి, దట్ ఈజ్ ఈక్వల్ టు రో. రో అనేటువంటిది ఏమిటి? డెన్సిటీ. ఎనర్జీ డెన్సిటీ ఏమిటి? డెన్సిటీ ఏమిటి అంటే డెన్సిటీ అంటే మాస్ పర్ యూనిట్ వాల్యూమ్. ఎనర్జీ డెన్సిటీ అంటే ఏం తీసుకున్నాడంటే ఎనర్జీ పర్ యూనిట్ మాస్ తీసుకున్నారు. దానికి దీనికి తేడా గమనించండి. ఒమేగా ఎంలో WMలో ఏమన్నది? E/M, ఎనర్జీ పర్ యూనిట్ మాస్ని ఎనర్జీ డెన్సిటీ అన్నాడు. ఇక్కడ మామూలు డెన్సిటీ అనేటువంటిది ఏంటంటే M/VA, దాంట్లో అనుమానం లేదు. ఇప్పుడు స్ట్రెస్ కనుక తీసుకున్నట్లయితే స్ట్రెస్ ఎంతకు సమానం అవుతుందంటే సిగ్మా మ్యాక్సిమం, అంటే మ్యాక్సిమం స్ట్రెస్ అనమాట. దట్ ఈజ్ ఈక్వల్ టు రో ఇంటూ A² ఒమేగా². రో ఇంటూ A² ఒమేగా². ఇప్పుడు మీరు ఒక చిన్న పని చేయండి. A² ఒమేగా² ఎంత అవుతుంది? సిగ్మా M/ρ అవుతుందా కదా? ఇప్పుడు దీని కనుక ఇదిగో A² ఒమేగా² బదులుగా సిగ్మా మ్యాక్సిమం బై రో అనేటువంటిది ఇక్కడ కనుక సబ్స్టిట్యూట్ చేసినట్లయితే A² ఒమేగా² బదులుగా ఏం చేసాము? సిగ్మా మ్యాక్సిమం ఇంటూ రో. కాబట్టి 1/4 ఇంటూ సిగ్మా మ్యాక్సిమం ఇంటూ రో అది వస్తుంది. ఇది కూడా చూడండి. WM అంటే ఏమిటి? ఎనర్జీ డెన్సిటీ ఈజ్ ఈక్వల్ టు 1/4. ఇదిగో ఇక్కడ 1/4 వచ్చేసింది. A² ఒమేగా² బదులుగా ఏమొచ్చేసిందంటే సిగ్మా మ్యాక్సిమం బై రో అనేటువంటిది వచ్చింది. ఈ ఈక్వేషన్ చూసుకోండి. ఈ 3 ఈక్వేషన్ల నుంచి మనకు వచ్చింది ఇది. అయితే ఇక్కడ కొత్తగా మనకి వచ్చినటువంటిది ఏమిటంటే K అనేటువంటిది. K అనేటువంటిది ఏమిటంటే ఒక కాన్స్టెంట్. ఈ కాన్స్టెంట్ దేని మీద ఆధారపడి ఉంటుంది అనే విషయానికి కనుక వస్తే ఇందాక మీరు ఫ్రిక్షనల్ లాసెస్ అవి చెప్పారు కదా ఏమా? ఆ లాసెస్ ఎక్కువ ఉన్నప్పుడు కేకి వాల్యూ ఉంటుంది. లాసెస్ ఏమి లేవు అనుకున్నప్పుడు అప్పుడు కే వాల్యూ ఏమైపోతుందంటే 1 అయిపోతుంది. అప్పుడు ఎనర్జీ డెన్సిటీ అవును కే కనుక 1 కనుక అయినట్లయితే నీకు ఆటోమేటిక్గా ఈ కే లేకుండా సిగ్మా మ్యాక్సిమం బై 4 రో. సిగ్మా మ్యాక్సిమం అంటే ఏమిటి? స్ట్రెస్ అవుతుంది. రో అంటే ఏమవుతుంది? డెన్సిటీ అవుతుంది. అది గుర్తుపెట్టుకోండి. ఓకేనా? ఓకే సార్. తర్వాత కన్వెన్షనల్ మెటీరియల్స్ సచ్ యాజ్ స్టీల్ గివ్ లో ఎనర్జీ డెన్సిటీ. ఎందువల్లంటే మాస్ ఎక్కువ ఉన్నప్పుడు ఏమైపోతుందంటే మాస్ ఇక్కడ డినామినేటర్లో ఉంది కదా ఎనర్జీ డెన్సిటీలో. ఇదిగో చూడండి, ఇక్కడ నేను హైలైట్ చేస్తున్నాను. WM ఈజ్ ఈక్వల్ టు E/Mలో నేను M అనేటువంటి దాని స్థానంలో ఐరన్ కానీ లేదా స్టీల్ కానీ తీసుకున్నట్లయితే అప్పుడు ఎనర్జీ డెన్సిటీ ఏమైపోతుంది? తగ్గిపోతుంది. అవునా? కాబట్టి మచ్ హయ్యర్ ఎనర్జీ డెన్సిటీ క్యాన్ బి అబ్టైన్డ్ బై యూజింగ్ లైట్ వెయిట్ ఫైబర్ కాంపోజిట్ మెటీరియల్స్. ఇప్పుడు దాకా నేను పైన చెప్పింది అదే. కాబట్టి M వాల్యూ తక్కువగా ఉండేటువంటి పదార్థాలు కనుక తీసుకున్నట్లయితే అప్పుడు ఎనర్జీ డెన్సిటీ ఎక్కువ అవుతుంది, అంటే ఎనర్జీ పర్ యూనిట్ మాస్ ఎక్కువ అవుతుంది. అందువల్ల ఎట్లాంటి పదార్థాలు తీసుకోవాలి? లైట్ వెయిట్ ఉండేటువంటి ఫైబర్ వంటి పదార్థాలు తీసుకోవాలి.
such as fiberglass, which have higher tensile strength and lower density. ఇక్కడ మీకు డెన్సిటీ ఏమిటి, తర్వాత ఎనర్జీ డెన్సిటీ. లోయర్ డెన్సిటీ అంటే ఏమిటంటే M/V తక్కువ. M/V తక్కువ అంటే దాదాపు మాస్ కూడా తగ్గిపోతుంది. అప్పుడు WM పెరుగుతుంది. అంటే ఇది నేను బోర్డు మీద చూపించడానికి కొంచెం బాగుంటుంది, కానీ నేను ఇప్పుడు ప్రతిసారి పైకి కిందకి ఈ ఫైల్ తిప్పడం వల్ల అంటే ఇదిగో ఇక్కడే మీకు కనపడుతుంది కదా, తక్కువ మాస్ ఉండేటువంటిది ఫైబర్ మెటీరియల్ కనుక తీసుకున్నట్టే ఏమైపోతుందంటే M/V తగ్గిపోయింది. M/V తగ్గిపోయిందంటే రో తగ్గిపోయింది. రో కనుక తగ్గిపోయినట్టయితే ఆటోమేటిక్గా ఏమవుతుంది, WM పెరుగుతుంది. ఈ ఈక్వేషన్లోనే తెలిసిపోతుంది. ఓకేనా? ఓకే సార్. తర్వాత టు మేక్ ది బెస్ట్ యూజ్ ఆఫ్ దీస్ మెటీరియల్స్, flywheels should be made in unconventional shapes with strong fibers. ఇక్కడ మనకి ఎక్కువ నీకు ఎనర్జీ డెన్సిటీ అంటే ఇందాక చెప్పాం కదా WM అంటే ఏమిటంటే మళ్ళీ ఎనర్జీ బై మాస్. అది బాగా ఎక్కువగా ఉండాలనుకున్నట్లయితే ఫ్లై వీల్స్ అనేటువంటి వాటి మామూలుగా చక్రాల్లాగా, ఇప్పుడు మామూలుగా మన ఫ్లై వీల్ ఏ షేప్లో ఉంటుంది చెప్పండి? ఒక చక్రం లాగా ఉంటుంది, అంతే కదా? అది కన్వెన్షనల్ ఫ్లై వీల్. కన్వెన్షనల్ అంటే సాంప్రదాయంగా అట్లనే చేస్తూ వచ్చారు. కానీ ఈ సూపర్ ఫ్లై వీల్కి వచ్చేటప్పటికి అట్లాంటి షేప్ కాకుండా మొమెంట్ ఆఫ్ ఎనర్షియా కానీ లేదా ఎక్కువ ఎనర్జీని స్టోర్ చేయడానికి ఏ షేప్లో చేస్తే అది ఎక్కువ ఎనర్జీని స్టోర్ చేసుకోగలుగుతుందో అట్లాంటి షేప్ చేయాలి, అట్లాంటి పదార్థంతో తయారు చేసుకునేటట్లు చేసుకోవాలి. అవునా? అది గుర్తుపెట్టుకోవాలి. సచ్ సిస్టమ్స్ కెన్ హ్యావ్ ఎనర్జీ డెన్సిటీస్ ఆఫ్ హయ్యర్ వాల్యూస్. కాబట్టి అట్లాంటి ఫ్లై వీల్స్లో ఎనర్జీ డెన్సిటీ అనేటువంటిది బాగా ఎక్కువ ఉంటుంది అన్నమాట. ఓకేనా? ఓకే సార్. కాబట్టి నాకు కంక్లూజన్ చెప్పండి. దీంట్లో ఏంది ఇంతవరకు మనం చెప్పింది ఏమిటి? మీరు ఎవరైనా కొంచెం బ్రీఫ్ చేయగలుగుతారా? నేను అవుట్లైన్ చెప్తాను, ఓకేనా? మళ్ళీ ఒకసారి ఏమ్మా? ఓకే. ఫ్లై వీల్ రెండు రకాలుగా పనిచేస్తుంది. ఏ రకాలుగా పనిచేస్తుంది చెప్పండి? జనరేటరు, మోటారు సార్, రెండు కింద పనిచేస్తుంది. ఈ మొత్తాన్ని కలిపి మనం ఏమంటున్నామంటే సూపర్ ఫ్లై వీల్ అని అంటున్నాము. ఓకేనా? ఓకే సార్. తర్వాత మనం ఎనర్జీని వాడుకోవడం తక్కువగా ఉన్న టైంలో ప్రొడక్షన్ కనుక ఎక్కువగా కనుక ఉన్నట్లయితే, అంటే పీక్ అవర్స్, అవునా కాదు, హాఫ్ పీక్ అవర్స్, అట్లాంటప్పుడు ఎక్కువ ఎనర్జీ ప్రొడ్యూస్ అవుతుంది, తక్కువ కన్జ్యూమ్ అవుతుంది. అప్పుడు ఆ ఎనర్జీని మనం ఏం చేసుకోవాలి? నిల్వ చేసుకోవాలా? ఆ ఎనర్జీని నిల్వ చేసుకున్నప్పుడు ఆ ఎనర్జీని నేను ఎవరికి ఇవ్వాలి? ఫ్లై వీల్కి ఇవ్వాలి. అప్పుడు ఫ్లై వీల్ యొక్క స్పీడ్ ఏమవుతుంది? ఇంక్రీజ్ అవుతుంది. అంటే అక్కడ అది ఎలక్ట్రికల్ ఎనర్జీని మెకానికల్ ఎనర్జీ రూపంలోకి మార్చుకొని స్టోర్ చేసుకుంది. అంతవరకు అర్థమైందా? అంటే అది ఎట్లా పనిచేసింది? ఇప్పుడు స్టోరేజే, నేను కాదనట్లేదు. మోటార్ లాగానా, జనరేటర్ లాగానా? మోటార్ లాగా పనిచేసింది. ఎందువల్లంటే ఎలక్ట్రికల్ ఎనర్జీ తీసుకొని కదా మోటార్ తిరిగేది. కాబట్టి ఇప్పుడు అక్కడ ఫ్లై వీల్ అనేటువంటిది ఒక మోటార్ లాగా పనిచేసింది. తర్వాత ఈవినింగ్ టైము, లేకపోతే ఈవినింగ్ 6-7 అయిపోయింది, షాపులన్నీ తెచ్చారు, కన్జంప్షన్ పెరిగింది. కన్జంప్షన్ పెరిగిపోయినప్పుడు అక్కడ ప్రొడక్షన్ ఏమో తగ్గిపోయింది. అప్పుడు ఎనర్జీ దేని నుంచి తీసుకోవాలి? ఫ్లై వీల్ నుంచి తీసుకోవాలి. ఫ్లై వీల్లో ఏ రూపంలో ఉన్నది ఎనర్జీ? మెకానికల్. కాబట్టి మెకానికల్ ఎనర్జీ రూపంలో తీసుకొని దాన్ని మళ్ళీ దేంట్లో రూపంలోకి మార్చుకోవాలి? కాబట్టి ఆ పని చేసేది ఎవరు? జనరేటర్. కాబట్టి ఇప్పుడు ఫ్లై వీల్ ఎట్లా పనిచేస్తుంది?
థర్మామీటర్ లాగా పనిచేస్తుంది. పనిచేస్తుంది. పైన వచ్చినటువంటి మెటీరియల్కి సంబంధించినంత వరకు అది కథ. తర్వాత ఇంకోటి ఏం చెప్పాము, ఇక్కడ ఎఫిషియన్సీ గురించి చెప్పాము. కాబట్టి ఎఫిషియన్సీ బాగుండేటట్టుగానే మనం ఫ్లై వీల్ని తయారు చేసుకోవాలి. అంటే ఫ్రిక్షన్లు తక్కువగా ఉండేటట్టు అట్లా తయారు చేసుకోవాలి. అంటే మనం జాయిన్ అవుతుందంటే సార్, ఏమ్మా ఎస్ఎస్సి జాయిన్ అవ్వడానికి ట్రై చేస్తున్నాను సార్. ఇప్పుడు ఎవరో అట్లా ఒక ఫ్లాష్ లాగా మెరుస్తుంది, వెంటనే పోతుంది. సరే సార్, చెప్పండి సార్. సరే సరే, దీన్ని మనం ఏమన్నాము, ఎఫిషియన్సీ అంటే అది మనకి ఇచ్చేటువంటి ఎనర్జీకి, తర్వాత మనం దానికి ఇచ్చేటువంటి ఎనర్జీకి ఉండేటువంటి రేషియో ఏదైతే ఉంటుందో దాన్ని ఎఫిషియన్సీ అంటాము. ఈ ఫ్రిక్షనల్ లాసెస్ ఇవి కనుక తక్కువ ఉన్నట్లయితే అబౌవ్ 0.9 కానీ లేదా 90% కానీ ఎనర్జీ మనకి రికవరీ అవుతుంది. అట్లా కాకుండా ఫ్రిక్షన్ కనుక ఎక్కువ ఉన్నట్లయితే ఎక్కువ ఎనర్జీ రికవర్ కాదు, అప్పుడు ఎఫిషియన్సీ కూడా తగ్గిపోతుంది. కాబట్టి ఎనర్జీ లాసెస్ ఉన్నట్టు లెక్క. ఓకేనా, అంతవరకు అర్థమైందా? తర్వాత ఇక్కడ మనం ఫస్ట్ ఎనర్జీకి ఈక్వేషన్ రాసాము. ఫ్లై వీల్ రొటేషన్ మోషన్లో ఉన్నది కాబట్టి రొటేషనల్ ఎనర్జీకి సంబంధించినటువంటి కైనెటిక్ ఎనర్జీకి E = 12I ω². I అనేటువంటిది ఏమిటి? మొమెంటం కాదు, మొమెంట్ ఆఫ్ ఎనర్షియా. మొమెంటం అంటే ఏంటంటే మాస్ ఇంటూ వెలాసిటీ. ఓకేనా ఏమ్మా? మొమెంటం అంటే మాస్ ఇంటూ వెలాసిటీ. ఇది మొమెంట్ ఆఫ్ ఎనర్షియా. మొమెంట్ ఆఫ్ ఎనర్షియా అంటే ఏమిటంటే 12 mA² లేకపోతే 12 mr². ఇది ఇక్కడ చెప్పామే. M అంటే మాసు, ఏ అంటే రేడియస్ ఆఫ్ ద వీల్, అదనమాట. అవునా? కాబట్టి కైనెటిక్ ఎనర్జీ 12I ω² అనేటువంటిది కైనెటిక్ ఎనర్జీ. తర్వాత ఈ కైనెటిక్ ఎనర్జీలో I వాల్యూ కనుక సబ్స్టిట్యూట్ చేసినట్లయితే మనకు వచ్చేటువంటి ఎనర్జీ ఎంత ఉంటుంది అంటే E = 1/4 ma² ω² అవుతుంది. కాబట్టి ఎనర్జీ E అనుకోని, అంటే మధ్యలో ఒక స్టెప్ నేను మామూలుగా బోర్డు మీద చెప్తాను కదా అనే ఉద్దేశంతో ఈ స్టెప్ తీసేసాను. అప్పుడు ఎనర్జీ E = ఎంత అవుతుందంటే 12 ma² ω². తర్వాత ఎనర్జీ డెన్సిటీ అంటే ఏమిటంటే ఎనర్జీ పర్ యూనిట్ మాస్, దానిని WM అన్నాం. WM = E/m. కాబట్టి 12 ma² ω² అంటే MM క్యాన్సిల్ అయిపోయింది. 1/4 a² ω² అనేటువంటిది ఉంటుంది. అంతవరకు గుర్తుంటుందా? తర్వాత మళ్ళీ మనం ఎక్కడికి వచ్చేసాము, స్ట్రెస్ అనే దాని దగ్గరికి వచ్చేసాము. మ్యాక్సిమం స్ట్రెస్, టెన్సైల్ స్ట్రెస్ దేనికి సంబంధించింది? ఈ ఫ్లై వీల్కి సంబంధించింది. తీసుకున్నట్లయితే అది రో అంటే ఏమిటి? డెన్సిటీ. డెన్సిటీ అంటే M/v, అది గుర్తుపెట్టుకోండి. M/vని మనం రో అంటాం. రో a² ω². అప్పుడు a² ω² ఎంతకు సమానం అవుతుంది? సిగ్మా మ్యాక్సిమం/ρ. సిగ్మా మ్యాక్సిమం/ρ. అప్పుడు ఈ వాల్యూని మనం ఇదిగో ఈ ఈక్వేషన్లో సబ్స్టిట్యూట్ చేసినట్లయితే a² ω² బదులుగా అప్పుడు WM = 1/4 a² ω² బదులుగా ఏమొచ్చింది? సిగ్మా మ్యాక్సిమం/ρ. సిగ్మా మ్యాక్సిమం/ρ. కాబట్టి 1/4 సిగ్మా మ్యాక్సిమం/ρ అనేటువంటిది వచ్చింది. ఇక్కడ అదనంగా ఒక కాన్స్టెంట్ పెట్టేశాము. ఈ కాన్స్టెంట్ అనేటువంటిది ఏమిటంటే ఫ్రిక్షన్కి సంబంధించింది. ఫ్రిక్షన్ కనుక ఎక్కువ కనుక అయినట్లయితే K వాల్యూ తగ్గిపోతూ ఉంటుంది. K వాల్యూ కనుక 1 ఉన్నదంటే అర్థం ఏంటో తెలుసా? ఫ్రిక్షన్స్ ఏమీ లేవు, ఎనర్జీ లాసెస్ ఏమీ లేవు అని ఉద్దేశం. అప్పుడు K = 1 అయిపోతే సిగ్మా మ్యాక్సిమం/4ρ అనేటువంటిది వస్తుంది. అంతవరకు అర్థమైందా? తర్వాత ఏం చెప్పాము, ఇక్కడ మనం ఎట్లాంటి కంక్లూజన్ లేదు దీంట్లో. ఎట్లాంటి పదార్థాన్ని తీసుకోవాలి? తక్కువ డెన్సిటీ ఉండాలి, ఎక్కువ ఎనర్జీ డెన్సిటీ ఉండేటువంటి పదార్థాలు. తక్కువ డెన్సిటీ అంటే ఏమిటంటే మాస్ పర్ యూనిట్ వాల్యూమ్ అనేటువంటిది చాలా తక్కువ ఉండేటట్టుగా చూసుకోండి. అంటే లైట్ వెయిట్ ఉండేటువంటి మెటీరియల్ తీసుకోవాలి. వెయిట్ తక్కువ ఉన్నా కానీ అది స్ట్రాంగ్, అంటే మనం ఉంచితే వంగిపోయేటట్టు కాకుండా తీసుకోవాలి.
అట్లాంటి పదార్థాలు ఏమిటంటే ఫైబర్, అవునా, లేదా డిఫరెంట్ ఫైబర్స్తో చేసినటువంటి ఒక కాంపోజిట్ మెటీరియల్, అవునా, వేరు వేరు పదార్థాలతో చేసినటువంటి సంయుక్త పదార్థాన్ని తీసుకోవచ్చు. ఆ తీసుకున్నప్పుడు ఎట్లా ఉండాలి, డెన్సిటీ తక్కువ ఉండాలి, ఎనర్జీ డెన్సిటీ ఎక్కువ ఉండాలి. ఎనర్జీ డెన్సిటీ ఎక్కువ అంటే బాగా స్పీడ్గా తిరుగుతున్నప్పుడు ఆ స్పీడ్ను తట్టుకోగలిగినటువంటి ఈ బలం దానికి ఉండాలన్నమాట. అంటే స్ట్రాంగ్ అయి ఉండాలి, లైట్ అయి ఉండాలి. అంటే ఒక రకంగా చెప్పాలంటే ఇప్పుడు అల్యూమినియంకి ఐరన్కి ఉండేటువంటి తేడా లాంటిది. ఇప్పుడు అల్యూమినియం లైట్గా ఉంటుంది, అవునా, ఐరన్ తీసుకున్నట్లయితే మాస్ ఎక్కువ ఉంటుంది. ఇది రెండింటికి ఒకే స్ట్రెంగ్త్ ఉన్నదనుకో, కాబట్టి దే ఆర్ ఈక్వల్ ఇన్ స్ట్రెంగ్త్, బట్ ద మాస్ ఈస్ మోర్ ఫర్ ఐరన్ అండ్ లెస్ ఫర్ అల్యూమినియం. అట్లాంటప్పుడు అల్యూమినియం మెటీరియల్కి డెన్సిటీ తక్కువ ఉన్నది, ఎనర్జీ డెన్సిటీ అనేటువంటిది ఎక్కువ ఉంటుంది. అది గుర్తుపెట్టుకోండి. తర్వాత దాన్ని ఫ్లైవీల్ని తయారు చేసేటప్పుడు కూడా కన్వెన్షనల్ షేప్స్లో కాకుండా అన్కన్వెన్షనల్ షేప్స్లో ఉండేటట్టుగా తయారు చేసుకొని స్ట్రాంగ్ ఫైబర్స్ ఉండేటట్టుగా తయారు చేసుకోవాలి, అవునా. ఇది మనం ఫ్లైవీల్కి సంబంధించినంత వరకు మనం చెప్తున్నటువంటిది. ఇంతవరకు బుర్రకి ఎక్కిందా లేదా అనేటువంటిది మీరు చెప్తే